జీవితంలో ఎంత కష్టపడ్డా అదృష్టం మన వైపు చూడదా అని ఎప్పుడైనా అనిపించిందా? పేదరికం, అవమానం, ఆకలి ఇవన్నీ ఎదుర్కొంటూ కూడా ఎవరో ఒకరు చివరకు అదృష్టవంతుడిగా మారిన కథ వినాలనుకుంటున్నారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది భక్తి, స్నేహం మరియు విధి మార్చిన ఒక అద్భుతమైన కథ. సుదామ ఒక పేద బ్రాహ్మణుడు. అతని జీవితం చాలా కష్టాలతో నిండిపోయింది. ఇంట్లో ఆహారం కూడా దొరకని పరిస్థితి. పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. అతని భార్య ఎంతో సహనంతో ఉండేది. కానీ ఒకరోజు ఆమె ఇక తట్టుకోలేక ఇలా అంది, మీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు రాజు అయ్యాడు. ఒక్కసారి వెళ్ళి కలవండి. సుదామ మొదట అంగీకరించలేదు. స్నేహమంటే అడగడం కాదు, అది మనసులో ఉండే బంధం. కాని భార్య ఒత్తిడితో చివరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదు. కాని భార్య కొద్దిగా అటుకులు ఇచ్చింది. అదే కానుకగా తీసుకుని సుదామ ద్వారకకు బయల్దేరాడు. ద్వారకలోకి చేరిన సుదామ అక్కడి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కాని అతని హృదయం మాత్రం వినమ్రంగా ఉంది. సుదామ రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. సుదామ రాకకను శ్రీకృష్ణుడు గమనించాడు. సుదామ మాత్రం ఆ రాజభవనం లోపల బెణుకుతూ నెమ్మదిగా వెళుతున్నాడు. కాని ఏమైందో తెలుసా? రాజు అయిన కృష్ణుడు తన సింహాసనం నుంచి లేచి సుదామ దగ్గరకు వచ్చి అతనిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కాళ్ళు కడిగి గౌరవంగా కూర్చోబెట్టాడు. సుదామ తీసుకువచ్చిన చిన్న కానుక ఆ అటుకులు. దానిని చూసి కృష్ణుడు ఎంత సంతోషించాడో. అది రాజుకు చిన్నది కాదు, స్నేహానికి గుర్తు. కాని సుదామ తన కష్టాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత సుదామ తిరిగి ఇంటికి వెళ్ళాడు. కాని అక్కడ అతను చూసింది అద్భుతం. పాత గుడిసె లేదు, దాని స్థానంలో ఒక అందమైన ఇల్లు. పేదరికం లేదు, అదృష్టం వచ్చింది. ఈ కథ మనకు ఏమి చెప్తుంది? నిజమైన స్నేహం, నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కావు. మనము అడగకపోయినా దైవం మనకు అవసరమైన దాన్ని ఇస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.